హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ 68 ఛానల్. సో ప్రీవియస్ వీడియోలోనే లాంగ్ వీడియోలోనే నేను అన్నీ చెప్పేసాను అనుకోండి. పిన్ని రావడం కానీ, మేము ప్రిపరేషన్స్ చేయడం కానీ, పూజకి నోముల పండగ పూజకి అన్నీ కుకింగ్ ప్రాసెస్ కానీ అన్నీ స్టార్ట్ చేయడం కానీ అన్నీ చూపించాను అనుకోండి. ఇది జస్ట్ రీక్యాప్ లాగా అనమాట ఈ వీడియో. పిన్ని రావడము అండ్ మేము ప్రిపరేషన్స్ చేయడము. సో పిన్ని రాగానే అందరినీ మాట్లాడించుకుంటా ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోయాం వెంటనే. టైం సరిపోలేదన్నమాట. మార్నింగ్ 9కి అలా రీచ్ అయింది పిన్ని. సో రాగానే ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోయాం. బిఫోర్ డే మేము ఓలిగలకి రావడము అవన్నీ కూడా జస్ట్ రీక్యాప్ లాగా చూపిస్తున్నాను నేను. అమ్మ వాళ్ళ ఇల్లు అలానే మామి వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉందన్నమాట. మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడం అంటే ఫస్ట్ అయితే అక్కడి నుంచే రెడీ అయ్యి రావడం అలా ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇక్కడ చాలా పని ఉండడం వల్ల అక్కడికి ఇక్కడికి తిరిగి టైం వేస్ట్ అనుకొని ఇంకా మేము మొత్తం ఇక్కడికే తెచ్చేసుకున్నాము మేకప్ లగేజ్ అంతా. సో పండగ అయితే చాలా బాగా జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా మీరు చూసింటారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి జరిగిన ప్రిపరేషన్స్ అలానే పూజ అంతా చేసేసినారు. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చి మేము కార్తీక దీపాన్ని వెలిగించడానికి అందరం వచ్చాము. మామి మాత్రము ఇంట్లో అది తాంబూలంకి పిలిచింది కాబట్టి వాళ్ళ కోసము ఇంట్లోనే ఉండిపోయింది, రావడానికి కుదరలేదు. సో ఇంకా అందరం కూర్చొని ఒకేసారి ఇలా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మేము ఇలా అటెండ్ అవ్వడము, అందరం ఒకేసారి కలిసి ఇలా దీపాన్ని వెలిగించడానికి రావడం. దట్టు కార్తీక మాసంలో ఇలా ఎప్పుడూ కుదరలేదన్నమాట. ఒకరుంటే ఒకరు మిస్ అవుతూ ఉంటాము. ఈసారి మాత్రమే ఇలా నోముల ఫెస్టివల్ కానీ వచ్చి ఇలా బాగా కలిసి కార్తీక దీపాన్ని వెలిగించడం జరిగింది. అనుకోకుండా ఈసారి చాలా వరకు మేము ప్లాన్ చేసుకొని కూడా జరిగాయి అన్నమాట. ఇలా కలిసి కార్తీక దీపాన్ని వెలిగించడం కానీ, ఫెస్టివల్కి అందరం కలుస్తామని కానీ అనుకోకుండా అవన్నీ జరిగిపోయాయి. ఒక్కొక్కరికి పాసిబుల్ అవుతుంది, ఒక్కొక్కరికి అవ్వదు కదా రావడానికి కానీ కలవడానికి కానీ. సో ఈసారి అనుకోకుండా చాలా బాగా జరిపోయింది. ఫ్యామిలీ టైం అనేది మాకు చాలా దొరికిందనమాట. సో చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు దీపాలని వెలిగిస్తున్నాము అందరము. బ్రహ్మంగారి టెంపుల్కి వచ్చామన్నమాట. మార్కెట్ దగ్గర ఉంది కదా, సో అక్కడికి వచ్చేసాము. అందరము కార్తీక దీపాలని వెలిగిస్తున్నాము.
చిన్న తిందా ముగ్గు పిండిలు అన్నీ ఒక కవర్లో ముగ్గు పిండిలు అన్నీ పెట్టమ్మా. యాక్చువల్గా కార్తీక మాసం ఫస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాను, వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి దీపాలని వెలిగించి రావాలి అనుకుంటూ ఉన్నాను. కానీ కుదరలేదు, ఎందుకో తెలియదు. ఈసారి అలా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మిస్ అయిపోయింది. కార్తీక పౌర్ణమి రోజు కూడా అంతే మిస్ అయిపోయాను, చేయడానికి కుదరలేదు. అదొక మిస్సింగ్ లాగా అనిపించింది నాకు, అయ్యో ఈసారి చేయలేదు అని. బట్ ఇలా రాసి పెట్టుంది కాబట్టి ఇలా జరిగింది. ఫ్యామిలీ అందరితో వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరితో వచ్చి దీపాలని వెలిగించి వెళ్ళినందుకు. ప్రతిసారి అనుకున్నవన్నీ జరగవు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏది జరిగినా మనం మంచికి అనుకొని హ్యాపీగా మనం అన్నీ చేసుకుంటే మనకి హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ఇక్కడ అంతా లైన్గా ఇక్కడ నుంచి మేము పెట్టిన కార్తీక దీపాలు అనమాట, అందుకే ఇవన్నీ క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఇది థర్డ్ వీక్ ఉన్నారు, జనాలు అయితే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కొంచెం లేట్గా కూడా వెళ్ళాము, 7:30 ఆ టైంలో వెళ్ళాము కాబట్టి కొద్దిగా రష్ మరీ ఎక్కువ అయితే లేదు, కానీ ఉన్నారు జనాలు మేము వచ్చినప్పుడు. ఇంకా పూజ కూడా చేస్తూ ఉన్నారనమాట ఆ టైంలో. మేము ఇంకా ఇక్కడ పూజ చేసుకొని గర్భగుడిలో వెళ్ళి ముక్కొని వచ్చేసాము. అక్కడ కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని వచ్చేసాము.
ఆ? లేవు నా దగ్గర. చేసినావా నువ్వు నీళ్ళు? ఏది ఏమైనా నేను మాత్రము ఇలా బెంగుళూరులో ఉన్నప్పుడు నేను ఒకదాన్నే కాబట్టి ఇలాంటి పూజల్ని కానీ అందరితో కలిసి వెళ్ళి రావడం వంటివి కానీ చాలా మిస్ అవుతాను. యాక్చువల్లీ ఫ్యామిలీ అందరితో వెళ్ళినప్పుడు ఉండే హ్యాపీనెస్ వేరు, ఒక్కరం వెళ్ళినప్పుడు ఉండే హ్యాపీనెస్ వేరు కదా. అందరం కలిసినప్పుడు అది చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది. దట్టు అదొక ఫెస్టివల్ వైబ్స్ అండ్ టెంపుల్లో ఉండే రష్ కానీ అన్ని వాటిని నేను ఇక్కడైతే చాలా మిస్ అవుతాను బెంగళూరులో. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఏది మిస్ చేయకుండా ప్రతిదాన్ని చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ టెంపుల్ నోముల రోజు ఇలా పటాకులు కాల్చడం మా ఇంటి ఆనవాయితీ అనుకోవచ్చు, లేదా నాకు తెలిసి అందరూ చేస్తారు అనుకుంటా నోముల రోజు క్రాకర్స్ కాల్చడం. సో ఎవ్రీ టైం మేము అటెండ్ అయినా కూడా కాకుండా మామీ వాళ్ళైతే క్రాకర్స్ని పెట్టింటారనమాట నోముల రోజు పెట్టడానికి. సో నైట్ నేను సుధా మాత్రమే నైట్ 11 పైన క్రాకర్స్ పెట్టడానికి వచ్చాము. అంటే అది రూల్ లాగని కాదు, అదొక సెలబ్రేషన్స్ కదా. సో అదొక హ్యాపీనెస్ని ఎట్లా తిరిగి పడుకునే లోపల పెట్టాలి అని మేమిద్దరం వచ్చాము. మాతో పాటు మామీ అలానే పిన్ని కూడా వచ్చారు. సో ఇదొక ప్రోగ్రామ్ని కూడా అలా అయిపోగొట్టేసామన్నమాట. ఇంకా యాక్చువల్లీ అందరూ పడుకుండిపోయారనమాట. మేము చాలా లేట్‌గా వచ్చాము. పిల్లలు కూడా పడుకున్నారు. మాకు అదొకటి హ్యాపీ. అంటే వాళ్ళొస్తే ఇంకా వాళ్ళకే ఇవ్వాలి కదా. అందుకు వాళ్ళు కూడా పడుకున్నారు. ఇంకా అమ్మ, అక్క వాళ్ళందరూ కూడా పడుకునేశారు. మాకు అదో రకంగా అంటే మేమిద్దరమే కదా, నేను సుధా మాత్రమే కాబట్టి కొంచెం మాకు వీడియోస్ అలా తీసుకోవడానికి టైం దొరుకుతుంది. సో బాగా అంటే మేమిద్దరమే టైంని కేటాయించుకొని క్రాకర్స్ని
ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఏమంటే మాకు తోడుగా పిన్ని అలానే మామి ఉన్నారనేసి మేము ఇంకా హ్యాపీగా క్రాకర్స్ కాల్చామన్నమాట. సో ఈ వీడియోతోనే మా నోముల ఫెస్టివల్ అయితే అయిపోతుంది. చాలా చాలా బాగా జరిగిందనమాట. పర్సనలీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ఫెస్టివల్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి చాలా బాగా హ్యాపీగా చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది అందరితో కలిసి. ఇలానే అందరం కలిసి ఎప్పుడు పండగలు కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ అన్నీ మాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్. Until my next video, keep watching. See you all. Take care. Bye bye. Have a nice day.